తెలంగాణ వచ్చి 13 ఏళ్ళు గడుస్తా ఉంది దీనికి సంబంధించి. అయినా ఇప్పటికీ మళ్ళా ఉద్యోగాల కోసం మళ్ళీ రోడ్లపైకి ఎక్కుతూనే ఉన్నారు. ఎక్కుతున్నటువంటి నిరుద్యోగులు అసలు నిరుద్యోగులే కాదు, వీళ్ళంతా పేడ ఆర్టిస్టులు, లేకపోతే పలానా పార్టీ వాళ్ళు ప్రోత్సహిస్తే వస్తామని చెప్పి రకరకాల మాటలు కాంగ్రెస్ నాయకుల నోటి నుంచి మీరు వింటా ఉన్నారు. అంటే ఏం చెప్పాలనుకున్నారు? అసలు ఏం జరుగుతుంది నిజంగా తెలంగాణలో? అన్న మాటలకేముందన్న మాటలు కూడలు దాడతాయి. ఒకసారి దిల్సుఖ్‌నగర్‌కి వచ్చి చూడన్న తెలుస్తది. ఆ! ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారో, మేమెన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని స్టడియాల్లో తెల్లాలు పగులు ఎట్లా కూర్చుంటున్నామో మాకు తెలుసన్న. ఏదో కింద ఏదో చిన్న చిన్న రూమ్‌లలో కూర్చొని, లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్‌లో కూర్చొని మాట్లాడితే అయిపోయేది కాదన్న ఇది. మీరు మస్తుగా అంటారన్న పేమెంట్‌లు చేసిర్రు. ఎవరికి చేసిరన్న పేమెంట్‌లు? మాకేం అవసరం అన్న? మాకు తిండి తరగని ఆస్తులుంటాయి, అన్నుంటాయి. మేమేదంటే మా సొంత కాళ్ళ పైన మేము నిలబడాలని గవర్నమెంట్ జాబ్‌ల కోసం మేము ఇక్కడొస్తే మీరేం మమ్మల్ని పొట్టగొడుతున్నారు, ఇంత అన్యాయం చేస్తున్నారు, మరి పట్టపగలే అన్యాయం జరుగుతుందనా? 19,000 పోస్టులు మొన్నైతే చెప్తివి, ఇప్పటికి మళ్ళీ 5,000 పోస్టులు వేస్తా అనంటే ఇంతకు కొంచెమన్నా ఉండాలే మనిషికి. ఈ ఇంతమంది తెలంగాణ 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మాకు ఏదో రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వచ్చేదన్న. ఈసారి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు నువ్వు 5,000 పోస్టులు వేస్తున్నావు అంటే సిగ్గున్న మాటేనా? ఎంతకది నాకు అర్థం కాదు. ఏమన్నా తెలిసి ఉండాలి మనిషికి కొంచెమన్నా, అవును నేను చేసేది అన్యాయమా లేకపోతే ఏంది ఇంతకు అన్నట్టు. కొంచెము మనిషికి ఏంది అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ బయట? నేను ఒక పెద్ద అధికారిని నేను. నేను సీఎంని. ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నా. నేనేం జేయాలె? నేనిచ్చే పక్కనోళ్ళు ఇచ్చే సలహాలు ఇనుకుంటా వాళ్ళు చెప్పేది దానికి నేను ఓకే అంటే నేనొక్కడిని కాదు బలయ్యేది. నాతో కూర్చున్న ఎమ్మెల్యేలు కాదు బలయ్యేది. తెలంగాణలో ఉన్న రాష్ట్రం మొత్తంలో ఉన్న యూత్ అంటే ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ, ఆహ్, ఎస్ఐ పోలీస్‌కి ప్రిపేర్ అయితున్న వాళ్ళు గానీ ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఆగమైతారన్న ఊక. ఈళ్ళకేముందన్న, అదో ఇప్పుడు ఈడికి వస్తున్నామంటే మమ్మల్ని లోపలికి కూడా రానీయకుండా ఆపిర్రన్న. వాళ్ళు కూడా మా ప్లేస్ నుంచి వచ్చినోళ్ళే. ఆ! వాళ్ళేం సొంతంగా ఏమి సెపరేట్‌గా పోయినోళ్ళేం కాదు. గవర్నమెంట్ దీనికి తొందరగా స్పందించి మాకు 5,000 సరే మమ్మల్ని 4 సంవత్సరాలు ఆపిర్రు. దానికి ఇంకో 2, 3 నెలలు తీసుకోండి. 4 నెలలు తీసుకోండి. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయరే ఇచ్చండి. ఇదే టైంకి నెక్స్ట్ ఇయర్ ఇయ్యండి. మాకేదో 19,000తోని ఇస్తే చెప్పుకోనికి మాకు కనీసం ఇప్పుడు రేపటినాడు కట్ ఆఫ్ పెరిగితే ఆడి వరకి నువ్వు జాబ్ ఎందుకు రాలే, నోటిఫికేషన్ నీకు జాబ్ రాలే అని అంటారు. నోటిఫికేషన్ తక్కువొచ్చిందని ఎవరు అనరు. నీకు కావాల్సింది ఒక పోస్ట్ అంటే, ఆ ఒక పోస్ట్ అన్నా ఉండాలి కదన్నా మాకు. ఆ ఒక పోస్ట్ కూడా లేదన్న మాకు చదువుకోనికి. ప్రభుత్వం 19,000 ఖాళీలు ఉన్నా కూడా ఎందుకు 5,000కి సంబంధించిన ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు? అంటే అమ్ముకుంటున్నారని చెప్పేసి ఈ విధంగా కొన్ని వినిపిస్తా ఉన్నాయి. ఇవి నిజమే అనుకోవచ్చా? నిజంగా ఇటువంటి ఉన్నా కూడా ఎందుకు ఇవ్వలేకపోతుంది ఖాళీలు ఉన్నా కూడా? అది అమ్ముకుంటున్నారని మనం చెప్పలేం గానీ, హ్మ్. వాళ్ళేం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక 5,000 ఇచ్చి, హ్మ్. ఆ 5,000 కంప్లీట్ చేసే వరకి ఇప్పుడు మా అప్లికేషన్‌కి రూ. 1000 అయితాయి అన్న. హ్మ్. దానికి బానే సంపాదించుకుంటారు గట్టిగా. హ్మ్. హ్మ్. 17 లక్షల మంది, 20 లక్షల మంది అప్లై చేసుకుంటారు. మళ్ళీ ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత మళ్ళా నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు మేము రాసినోళ్ళు మళ్ళీ అప్పటికి రాయాలి. మాకిప్పుడు పోస్టులు లేక మేము మళ్ళీ అప్పుడు రాయాలి. మళ్ళీ ఒక రూ. 1000 అప్లై చేసుకుంటాం. ఆ! అట్లా ఏమైతదంటే వాళ్ళకి 2 బెనిఫిట్ అయితది. ఒకటి ఎలక్షన్స్ ముందర లోపలికొత్తరు. హ్మ్. నేనొస్తేనే ఈ నోటిఫికేషన్ బయటికెళ్తది. హ్మ్. 2 ఏందంటే డబ్బులు బాగొస్తాయి. హ్మ్. ఇంతమంది అప్లై చేసినాక 15 లక్షల మంది అంటే ఒకరు రూ. 1000 లోపల ఏసుకున్నా ఎక్కడనో ఎళ్ళిపోతది. అవును. ఆ! హ్మ్. అట్లా ఇది వేరే జరిగిపోదన్న అంతా. హ్మ్. వీళ్ళది ఏందుందో ఏం లేదో గానీ ఎప్పుడు ఒకవేళ ఇది మాత్రం నోటిఫికేషన్ వస్తే మాత్రం 2014 పక్కా మళ్ళా వస్తది. ధర్నాలకు దిగుతారు. హ్మ్. ప్రాణాలు మాత్రం చానా మంది చచ్చిపోతారన్న. హ్మ్. ఉత్తి పుణ్యాన చచ్చిపోతారు. హ్మ్. ఈడికొచ్చింది ఎందుకన్నా? ఆ! హైదరాబాద్‌కొచ్చింది ఇంట్లోళ్ళక ఊర్లో మన ఇంట్లోళ్ళను హ్మ్. "ఏమయ్య నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఏమయ్య నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే" వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక "నాయనా పో నాయనా 10 మందిలో నీకు గౌరవం ఉంటదిరా" అని చెప్పి ఈడికి పంపించి అప్పో సప్పో చేసి వాళ్ళు ఒక పూట తిని మనకు కడుపు నింపనీకే వాళ్ళు ఒక పూట తిని ఎండలకి మొన్నటి వరకు ఎండలు చచ్చిపోయి ఎండలు కొట్టినాయన్న. ఆ ఎండలకి కష్టపడి ఈడికి పంపించిరన్న. ఈడికి పంపిస్తేనేమో ఈ కొడుకులు ఏం చేస్తున్నారన్న మా పానాలు తింటున్నారు. మేమసలు ఎక్కడ పోవాలన్న ఇంతకు? హ్మ్. మేము ఏం చావాలి ఇంతకు? అసలు అనుకున్నారా బ్రదర్? అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావట్లేదు. కాంగ్రెస్ వస్తేనన్నా మీ జీవితాలు మారుతాయని చెప్పేసి ప్రతి గడప గడప దొక్కి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ప్రధాన పాత్ర నిరుద్యోగులది ఉంటది, యువతది ఉంటది. అయినా కూడా కాంగ్రెస్ వచ్చిన ఇదే పరిస్థితులు ఉంటాయని అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేసిర్రా? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే అన్న. హ్మ్. ఇప్పుడు రేపటినాడు బీఆర్ఎస్ వచ్చినా సరే వాళ్ళేమంటరు? పోయిన ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది హ్మ్. అని అంటరు. హ్మ్. వాళ్ళ ప్రభుత్వానికి వచ్చే వరకు వాళ్ళు అట్నే చేస్తారు. హ్మ్. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారన్న. హ్మ్. ఇప్పుడు మా స్వార్థం ఎవరు చూడడు. హ్మ్. మా 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 హక్కును అడుగుదామన్నా మమ్మల్ని లోపల రానియ్యరు, మాట్లాడనియ్యరు. హ్మ్. ఆ! మేము ఓట్లేస్తే గెలిచినోడు హ్మ్.
మా కళ్ళ ముందర మమ్మల్ని ఆపి ఆయన ముందర నుంచి పోతాడు, కళ్ళ ముందర కార్లో ఏసీ కార్లో తిరుగుతాడు. ఆ? నువ్వు సరే తిరిగినావు, మళ్ళీ మా కష్టాలేంది, మా బాధలేంది, నిరుద్యోగులు వాళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ హాస్టల్ ఫీజులు కట్టుకుంటున్నారు కదా, అందరి బతుకులు ఒకటే లాకుండా నా బిడ్డల్లాగా నేను ఢిల్లీలో చదివించుకుంటా, నేను అబ్రాడ్ పంపిస్తా అనేది ఉండదు కదా, వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకోవాలి కదా అన్న. రైతు బందే 2 నెలలు ఈఎంఐ కట్టుకున్నాడు అన్న. ఇదే అన్న గవర్నమెంట్ పాలించడం, ఇదా? ఇంకేం చెప్తామని ఆయన గురించి కొత్తగా ఏం చెప్పేది ఉంది? ఏమన్నా ఉంటే మెట్రో విస్తరించుకుందాము, అది విస్తరించుకుందాము, నదులు క్లీన్ చేసుకుందాము, అది ఇది అని అంటాడు. ఏడ క్లీన్ చేస్తున్నావు, ఏడ విస్తరించుకుంటున్నావు, పైసలు ఎక్కడ పెడుతున్నావు, ఎవరి సొమ్ము తింటున్నావు, ఎవరికి వేస్తున్నావు, మళ్ళా పైనుంచి మమ్మల్నే ఒత్తుడు మళ్ళా. మిలియన్ మార్చ్ అంటే దానికి ఎవరిని రానియకుండా లోపలనే అందరిని అరేంజ్ చేసి పెడతాడు. మమ్మల్ని బయటికి రానియకుండా, అక్కడ ఇంట్లోకి చెప్పలేక, ఇక్కడ పైసలు కట్టలేక, వీణాలతో కొద్ది వీణాలు రానియక, మళ్ళీ మేము ఎక్కడ తెచ్చేది ఇప్పుడు? మేము ఎక్కడ కావాలి? ఇప్పుడు ఏంది పరిస్థితి? ప్రభుత్వం మొండి పట్టుతో పోతా ఉంది, ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోవచ్చు కదా, గవర్నమెంట్ అంటే ఇవ్వలేం కానీ ప్రభుత్వం చెప్తా ఉంది. నెక్స్ట్ ఏమైనా కార్యాచరణ ఉండబోతుందా? మీ తరపున నిరుద్యోగులంతా ఏకమవబోతున్నారా? అవుతుంది, దగ్గరలోనే ఉంది. ఇంకా ఇది తెలుస్తుంది, ఈ 2 నెలల్లో తెలిసిపోతుంది. ఒకవేళ నోటిఫికేషనే కానీ 5,000 పోస్టులతోనో కానీ కన్ఫామ్ అయ్యిందే అనుకో, ఇంకా ఇంకా వేరే ఉంటుంది కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంకోసారి మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టకుండా చేస్తారు. తెలంగాణ సొంతంగా కొట్లాడి తెచ్చుకున్నాం అన్నా మేము. తెలంగాణలో ఎక్కడ జరగని లొల్లులు తెలంగాణలో అయినాయి. ఎంతోమంది చనిపోయి తెలంగాణ తెచ్చుకొని మా సొంతంగా మేము ఉద్యోగాల కోసమే తెలంగాణ వచ్చింది. ఆంధ్ర నుంచి తెలంగాణ తెచ్చుకున్నదే అందుకు. మేము మా సొంతంగా ఉద్యోగాలు మాకు రాక వచ్చిన దానిలో సగం వాళ్ళే తీసుకొని మాకు ఉద్యోగాలు లేక మాకు అన్యాయంగా జరుగుతుంటే మేము తట్టుకోలేక తెలంగాణ తెచ్చుకున్నాం. నువ్వు మళ్ళీ అదే పని చేస్తా అంటే మేమేటోకుండా నాకు అర్థం కాదు. నీ సంగతి ఏదో మేము కూడా చూస్తాం. నువ్వు ఎంత మొండిగా ఉంటావు ఉండు, మేము మొండిగా ఉండడం మేము చూపిస్తాం ఎట్టుంటుందో. నీకు ఎట్లా చూపించాలో మేము చూపిస్తాం. నువ్వు సరే 1,00,000 మంది పోలీసులను పెట్టి ఆపుతావా? ఆపు. 10 లక్షల మంది విద్యార్థులను ఆపుతావా? ఎట్లా ఆపుతావు? ఆపు, తెలుస్తుంది. ఏమనుకుంటున్నాడు ఆయన ఈ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు అనుకుంటున్నాడు కానీ తెలుస్తుంది. సుక్కలు దుబ్బియనికే దగ్గరలో ఉన్నాడు. చూస్తా అనుకుంటే ఇంకా 5,000 పోస్టులు ఇచ్చి స్టార్ట్ చేయమను. ఇంకా ఆయన కథ ఎట్టుంటుందో తర్వాత తెలిసిపోతుంది. ఇంకా వేరే ఉంటుంది సినిమా. ఇంకా ఏమైనా మా కడుపు మాత్రం కొట్టొద్దానా. మేము ఎంతో కష్టపడి, మాది రైతు వ్యవసాయం చేసుకొని బతికేతోళ్ళం మేము. మా కడుపు కొడితే నీకేమొస్తుందా? నీ బిడ్డలు బాగానే చదువుకుంటారు, నీ ఇంటి పక్కన బాగానే చదువుకుంటారు. నువ్వు 5,000 పోస్టులు ఇస్తేవి, 2,000 పోస్టులు నేనే వాడేసివి. మళ్ళీ కమిషన్లని లేకపోతే ఎవడొకడు మన రికమెండేషన్లని ఆడొకరు 500 పోస్టులు మాకేం మిగులుతాయి? 33% ఆడోళ్ళకే. మేము ఎక్కడ బతకాలి, మేము ఎక్కడ కావాలి? ఇంతకు 10,000 మండలాలు ఉన్నాయి నా తెలంగాణలో. 10,000 చిల్లర మండలాలు ఉన్నాయి. మండలానికి ఒకటన్నా పోతుందా? సిగ్గుండాలి కొంచెం అన్న. 10,000 మండలాలు ఉన్నాయి, మండలానికి ఒకరు కూడా రాదు. డిస్టిక్ ఎన్ని వస్తాయన్నా? దాంట్లో రిజర్వేషన్లు కొన్ని రిజర్వేషన్లకు నోటిఫికేషన్ రాదు అసలు. జాబ్లే వాడు గ్రూప్స్ అంటూ మొన్న గ్రూప్స్ మొన్న అట్నే అవి ఎక్కడ పోయినో తెలియదు. అది కొట్టేసి మొత్తం కంప్లీట్గా గ్రూప్ అన్నీ కొట్టేసారు. ఏంది ఇంతకు? ఆయనకి నచ్చినట్టు పాలన చేసుకుంటున్నా తెలంగాణ. నచ్చినట్టు ఎందుకు చేసుకుంటాడు ఇంతకు? ఏముంది ఇది? ఆయన సంపాదించిండా? వాళ్ళ తాతల కాలం నుంచి సంపాదించుకుంటూ వచ్చిర్రా? లేకపోతే తెలంగాణ పోరాటంలో ఆయన ఉండరా? తెలంగాణ ఎవరి అబ్బసొత్తు కాదు. తెలంగాణ మాది. మేము సొంతంగా పోరాడి తెచ్చుకున్నాం. మేము చెప్పినట్టే నడసాలి, నువ్వు చెప్పినట్టు కాదు. తెలంగాణ మాది, మేమేమన్నా చేస్తాం. మేము రూల్స్ ప్రకారం మేము కూడా పోతాం. నువ్వు మా రూల్స్ ప్రకారం 2 సంవత్సరాలక సంవత్సరానికే దాని రిక్రూట్మెంట్ ఏందో మా సంగతి మాకు చూడాలి. అంతేగాని నువ్వు నీ ఇష్టము, నా ఇష్టం తెలంగాణ నా చేతులు ఉంది 5 సంవత్సరాలు అంటే నీ చేతులు 5 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఓట్ల రోజు మా కాళ్ళకాడికి వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను నీ సంగతి. నువ్వు ఈ నోటిఫికేషన్ ఒక్కటి కానీ ఈ నోటిఫికేషనే కానీ అయ్యిందే అనుకో, నన్ను చూసుకో రేవంత్ రెడ్డి, రాసి పెట్టుకో, నీ కథ వేరుంటుంది. హైదరాబాద్ మొత్తం లాక్డౌన్ పడిపోతుంది. ఎక్కడిదక్కడ బండ్లు బాస్ అన్నీ అయిపోతాయి. పిల్లలు స్టడియాల నుంచి రోడ్లకు ఎక్కుతారు, చాలా మంది చనిపోతారు. దీనివల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్రంగా అంటే నువ్వు చేదాటిపోతాయి. ఇంకా నీ చేతులు ఏముండదు, చేతులు ఎత్తాల్సి వస్తుంది లాస్ట్కి. ఒకసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి దీన్ని నిర్ణయం తీసుకుంటే మంచిదని మా యాస్పిరెంట్స్ ఉద్దేశం.